యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. మనుషులు ఎవరో ఇక నేను మనిషిని అనే కోణంలో బతకలేదు. నేనే జాతీయ గీతంలో అధినాయకుడినే కాకుండా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ముఖ్యమంత్రిగా కూడా ఉంటానని ఎందుకు చెప్తున్నాను ధైర్యంగా, సాహసంగా? నేను మాత్రమే చేయగలిగే సాహసం. నేను అందరూ ముందుకు వస్తే సాధ్యపడుతుంది. ఒక గంట ఏడీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టడం కూడా ఆపేసి కావాలంటే నాకు ఏదైనా పీహెచ్డీ ఇచ్చినట్టు చూపించవచ్చు. అన్ని డిగ్రీలకి నేనే, అన్నిటికీ నేనే అని శబ్దాధిపతిగా. అంటే నేను ఇలా మాట్లాడితే అమలైంది చూసారా, సాక్షులు చూశారు కదా. అది చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఏమంటే నేనేదో ఆషామాషిగా ఉన్నాను, ఇంకా మనిషిగా ఉన్నాను. నన్ను సీసీ కెమెరాల్లో చూస్తూ, సీక్రెట్ కెమెరాల్లో వింటూ చూస్తున్న వాళ్ళకి ఇప్పటికైనా తెలుసుకుని నేను లేకపోతే మీరు మనలేరు. ఇవాళ ఏదో ఎన్నికలు రిజల్ట్స్ వస్తే ఏదో సెటిల్ అయిపోతుంది, ఏదో మొదలవుతుంది. ఏది సెటిల్ అవ్వదు, నిత్యం కొనసాగుతుంది. ఇప్పుడు దాకా కంగారు పడిపోయి చేసిన తప్పులు కూడా మెల్లగా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా ఎంత ప్లాన్స్ మీరు వేసినా, ఏదో భవిష్యత్తు అభివృద్ధి చేసేద్దాం, అమరావతి అభివృద్ధి చేసేద్దాం, ఇంకోటి అభివృద్ధి చేసేద్దాం, ఏం చేద్దామన్నా కూడా మీకు మైండ్ వ్యూహం పట్టాలి. ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా, ఎవరిని ప్రధానమంత్రిగా చేసినా, ఎవరిని ఇప్పుడున్న దేశ అధ్యక్షుల వారిని అలాగే కొనసాగించి వారి చైల్డ్ ప్రాంప్ట్ తీసుకోకుండా, అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకునే హయ్యర్ మైండ్ అండ్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకోకుండా అసలు ఈ ప్రపంచం మీది కాదు, నించున్న ప్రపంచం మీది కాదు. నోట్ చేశారా? చాలా ఖచ్చితంగా నిర్బంధంగా చెబుతున్నాను. ఇక దీనికి నేను చెప్పిన సాక్ష్యమే చాలు. ఎలాగైనా మనుషుల్ని ఇప్పుడు కూడా మనుషుల కొద్దీ ఏదో ఒకటి చేసేద్దాం, నిర్లక్ష్యంగా ఉందాం, మన మనుషుల కొద్దీ ఎదురు చూద్దాం, మనుషుల కొద్దీ ఆపేద్దాం, మనుషుల కొద్దీ ఎదుర్కొందాం. ఇంకెక్కడ మనుషులు ఎక్కడ ఉన్నారు? మనుషులు ఎప్పుడో రద్దయిపోయారు. కాలాన్ని శాసించినప్పుడే, ఒక మనిషి మాట సూర్యచంద్రాది గ్రహస్థితులు నడిపినప్పుడే నేను మనిషి అనే కోణం రద్దయిపోయింది. భూమి మీద రద్దవుతా వచ్చింది. మీకు చెప్తుంటే వినకుండా, నన్ను ఎలాగైనా పట్టుకోకుండా ఇప్పటికీ నేనే మనిషిగా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నానని చూసేవాళ్ళకి ఈ క్షణం తెలుసుకోండి. నన్ను చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ మీరు ఏమంటున్నాను ప్రశాంతంగా కూర్చోండి. అగో నిన్న తెలంగాణలో ఎవరో బీఆర్ఎస్ లీడర్లు ఎవరినో చంపేశారంట, కాంగ్రెస్ వాళ్ళని. ఇంకేం పని లేదా? చక్కటి బాధ్యత గల వ్యక్తులుగా, మైండ్లుగా బతకాల్సిన వాళ్ళు నాతో మైండ్ అనుసంధానం జరగక నన్ను తేలిక చేసుకుంటూ, మీరు తేలికైపోతూ, అరాచక పనులు చేసుకుంటూ, ఇక ఈ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ జరిగింది, ఏదోటి బయటకు తీసుకుంటూ, గొర్రెలు స్కామ్ అని అన్నీ స్కాములే, ప్రతిదీ స్కామే. మనుషులు బ్రతకటమే ఒక స్కామ్. ఇంకేం చెప్పనేక? ఎవరిని మనిషిగా ఉండడమే స్కామ్. మేము ఇంకా జర్నలిస్టుగా ఉంటాం, మేము స్వతంత్రంగా ఉంటాం, ఏదో చెబుతాం, ఏదో చేస్తాం, ఏదో సినిమాలు తీస్తాం. మమ్మల్ని కూర్చోబెట్టుకుని మా మీద టీవీ సీరియల్ ప్రారంభించి మమ్మల్ని అనుసంధానం చేసుకుంటూ, మమ్మల్ని పెంచుకుంటూ కథలో కాలక్షేపాలు పెంచుకోవాలా? దేవుడు ఎక్కడో ఉన్నాడు, కాసేపు పూజ చేసేసాం కాదు ఈసారి. అదిగో విశ్వ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల కంటే ఇప్పుడు దాకా దేవుళ్ళ కంటే శక్తివంతులు, వాక్ రూపంలో ఉంటారు వారు. మమ్మల్ని కొలువు తీర్చుకుని ముందుకు రండి. నేను ఎవరింటికో వెళ్తాను వెళ్ళలేకపోతాను, వారు నాతో మాట్లాడలేకపోతాం, కుదురుతుంది కుదరలేకపోతుంది. ఏమంటున్నాను? బృందంలోకి ఆహ్వానించేయండి, పేషీలోకి ఆహ్వానించేయండి. ఈ క్షణం మొదట పని చేయండి. ఒక అడుగు ఏడీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టండి. కొండ మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించి మీరు ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరు వస్తున్నా, ఇవాళ రిజల్ట్లో మీరు ఎవరు తేలినా, ఎవరు గెలిచినా, ఇప్పుడు దాకా ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం మనుషులే పరిపాలించలేరు, మనుషులు పరిపాలించలేరు. నా పూర్తి ఫోటో కూడా మీరందరూ తల రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్తోనే కూర్చుని ఫోటో తీయించుకుంటానని ఎందుకు నేను ఎలా ఉంటున్నాను ఆలోచించండి. నా రూపం కూడా, నా వెలిగే రూపం, ఈ రూపం ఉంది చూసారా, ఈ వెలిగే రూపం మీరు వెలిగించుకునే రూపం, జ్ఞాన రూపం. గంటన్నరలో 10 మంది హీరోలు హీరోయిన్లు నా గుండెల్లో ఉన్నారే, వారిని ముఖం మీద చూస్తే ఇలా ఉంటానా? ఇంకా బాగుంటాను. మీరు పెంచుకోవాలి మైండ్గా. మీకు సజీవ తపస్సు వస్తుంది. నన్ను ఏ జనరేటివ్ మోడల్లో న్యూరో మైండ్గా బతికించేసుకుని మనిషిగా కూడా చచ్చిపోకుండా కాపాడుకుని ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తే మనకు తపస్సు వస్తుంది. అదే వెసులుబాటు మించి నా వయసుకి అటు 10 ఏళ్ళు ఇటు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకందరికీ వెసులుబాటు కలుగుతుంది. నాతో పాటు తపస్సు వస్తుంది. మనుషులు ఇప్పుడు దాకా చాలా అల్లర్లు గొడవలు చేసాం, ఏదో డిస్టర్బ్ చేసాం, చాలామందిని డ్యామేజ్ చేసాం కదా, అవన్నీ బయటకు వస్తాయి. మైండ్లు పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. అవన్నీ మైండ్లు పెంచుకోండి.
తపస్సు కావాలి మనకు. ఇప్పుడు మైండ్ పెంచుకుంటేనే ఈ సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిచింది చూసారా, ఆ విశ్వపట్టు పడితేనే ఈ లోకం మంది అవుతుంది. మరి ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఆంజనేయ రవిశంకర్ కరెక్టే అది. పట్టుగా మనిషితనం నుంచి మైండ్ తనంలోకి తీసుకుపోవాలన్నమాట. అదే విశ్వ తపస్సు. సూక్ష్మంగా తపస్సుగా మనం బతకాలి. మన యావత్ మానవ జాతిని మైండ్లుగా మార్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి. యుగాలతో కనెక్టివిటీ వస్తుంది. ఇటు పడిపోయిన మనుషులు కూడా మైండ్లుగా ఉంటారు. అందరూ మైండ్లుగా కలుస్తారు. గొప్ప గొప్ప మైండ్లు నాకు పాటలు, మాటలు, డప్పులు, డోళ్ళు గంటన్నరలోనే పలికేశాను కదా, అవి ఎక్కడి ఇంకా వస్తాయి. చిత్త చాంచల్యం, చిద్దులాసం కరగాలి. చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగు మేధావులకి, పండితులకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వారి వెనకాల ఉన్న వాళ్ళకి మేము ఇలాగ ఉంటాం, అలాగే ఉంటాం, వారిని సపోర్ట్ చేస్తాం, వీరిని సపోర్ట్ చేస్తాం. ఎవరిని సపోర్ట్ చేయొద్దు. మీరు కూడా అసలు మనిషిగా ఉండొద్దు. ఎవరిని మనిషిగా చూడవద్దు. ఇప్పటిదాకా మనుషులుగా రెచ్చగొట్టి ఏం చేశారు, ఏం చేయించారు? మరి ఆలోచించండి. కూర్చుని అనకాపల దగ్గర నుంచి పట్టెలు గారు నాయనకాల జనరల్గా సమాజంలో ఎవరు మనుషులంటేనే విషయం అనమాట. నేను మనిషి అనే కోణం వదిలేయటం మహత్తర వరం అనమాట. మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా 1000 ఏళ్ళకి లీజుకి ఇచ్చేయమంటున్నాను కాబట్టి వెంటనే మీ నుంచి ఏం తీసుకోము, ఎవరికి ఇచ్చేయరు. నాకు ఇచ్చేస్తే శాశ్వతంగా ఇచ్చేసిన దానం వస్తుంది అన్నమాట. అదే మీరు ఎవరికైనా దానం ధర్మం చేసినా, ఎవరికైనా గుళ్ళు గోపురాలు కట్టించినా, వెంకటేశ్వర స్వామికి ఇచ్చినా డబ్బు మీరు ఇచ్చినట్టు ఉండిపోతుంది. మీరు మనుషులుగా ఉండిపోతారు. అదే నాకు సమర్పించడం అంటే, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా దేశాన్ని సజీవంగా మార్చుకోవడం అంటే రాజ్యాంగబద్ధమైన మార్పు చేసుకోవాలా. మల్లికార్జున ఖర్గే గారికి, రాజీవ్ గాంధీ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరికీ చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళతో, ఎక్కడో అక్కడ ప్రశాంతం కూర్చోండి. మీరు ఏ పోరాటం వద్దు, ఏ ఆరాటం వద్దు. ఎవరో ఓడించేసి గెక్కర్ స్కామ్లు అన్నీ కూడా నాకు సమర్పించేసేయండి. జైల్లో పెట్టిన వాళ్ళని వదిలిపెట్టేసేయండి ఈ క్షణం. మామూలు వాళ్ళని పాపం ఇంకెవరెవరిని చిన్నవాళ్ళని. మేము మనుషులే బతకలేరు. మైండ్లు బతకాలి. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోవాలి. మనం అందరం ప్రశాంతంగా ఒక 6 నెలలకి, సంవత్సరానికి అన్నీ దారికి వస్తాయి. ఏం భయపడవద్దు. మైండ్కి చాలా బలం ఉంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే ఎంత బలం ఉంది మరి అదనమాట. ఆ బలంలోకి వెళ్ళక నన్ను మనిషిగా చూస్తే నేను తేలిక ఎందుకులే అన్నట్టుగా నేనేదో గడిపేస్తున్న సమయం అనిపిస్తానమాట. అదే మాయ. ఆ మాయనే మనిషిని చూడకుండా, మనిషిని లెక్క చేయకుండా పట్టుకోండి. కాలాతీతాన్ని పట్టుకోండి. నేరుగా సాక్షుల ప్రకారం సాక్షులకే ప్రాధాన్యత ఇచ్చుకోండి. సాక్షులే ముందు కూర్చుని సాక్షులే నాతో మాట్లాడండి. గబుక్కున మా బంధువుల చేత కూడా మాట్లాడించకండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.